Welcome to the C language training videos. ఈ వీడియోలో గివెన్ నెంబర్ పాజిటివా నెగిటివా అనేది చెక్ చేసి పాజిటివ్ అయితే పాజిటివ్ అని డిస్ప్లే కావాలి, నెగిటివ్ అయితే నెగిటివ్ అని డిస్ప్లే కావాలి. ఓకే, సో మీకు ఇక్కడ చూసినట్టయితే -1 -2 -1 -2 వీటిని అన్నింటిని కూడా నెగిటివ్ నెంబర్స్ అంటాము. +1 1 2 3 వీటిని పాజిటివ్ నెంబర్స్ అంటాము. పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబరు కాండ్ ఒకటి ఉంది, జీరో. జీరో పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఓకే, రైట్. సో దీని పర్పస్ ఒక ఇంటిజర్ టైప్ ఆఫ్ ఒక వేరియబుల్ని తీసుకున్నాను, ఇంటి ఏ అని. సో ఆ వేరియబుల్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేస్తున్నాను. సో printf enter number. సో నెంబర్ని రీడ్ చేయమని అడుగుతున్నాను. స్కాన్ఎఫ్ %d, అడ్రస్ ఆఫ్ ఏ. సో మనం ప్రోగ్రామ్ని ఎలా డెవలప్ చేస్తాము? సో పాజిటివా నెగిటివా అనేది తెలుసుకోవడానికి, సో జీరో కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ నెంబరు, జీరో కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్ కదా. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. అందులో అగైన్ ఇంకో కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు 0, ఇఫ్ ఏ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ 8 అని ఇచ్చాను. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ట్రూ నా ఫాల్సా? ట్రూ. కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే printf 0 అని ప్రింట్ చేస్తున్నాను, లేకపోతే ఆల్సో printf పాజిటివ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 0 ఇచ్చాను. 0 ఇస్తే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ట్రూ కాబట్టి ఇదేమవుతుంది? ఈ బ్లాక్ లోకి వస్తుంది. ఇందులో ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు 0 కాబట్టి printf 0 అని ప్రింట్ అయిపోతుంది. లేకపోతే 9 ఇస్తే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ printf లో. సో ఏర్పడితే కంట్రోల్ టెర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఏ వాల్యూ -9 ఇచ్చాను, -1 అని ఇచ్చాను. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ ఏమి ఎగ్జిక్యూట్ కాకుండా దీని తర్వాత ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ printf నెగిటివ్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎంటర్ ద నెంబర్. 9 ఎంటర్ చేశాను, పాజిటివ్. సో 8 ఎంటర్ చేశాను, పాజిటివ్. సో 0 ఎంటర్ చేశాను, 0 అని ప్రింట్ అవుతుంది. -1 ప్రింట్ చేశాను, సో నెగిటివ్ వాల్యూ అని ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయవచ్చు. సో ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ని రాస్తున్నాం కాబట్టి ఇఫ్లో మళ్ళీ ఇఫ్ని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ ఇఫ్లో బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ఇంకో ఇఫ్ని పెట్టుకోవచ్చు. దీన్ని ఇఫ్ ఎల్స్ లాడర్స్ అంటాం అనమాట. ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ అలా, కాకపోతే దానికి కరస్పాండింగ్ గా బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేసుకుంటా ఓపెన్ చేసుకుంటా వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.